వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాలకడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. సిఖిపించే మౌళి కాళీయునిపై లీలగా ఆడిన ఆట. సిఖిపించే మౌళి కాళీయునిపై లీలగా ఆడిన ఆట. ಕೆಂಪುಲು ಪೊದಗಿನ ಕುಂದನ ಹರಿಣಮು వెనుకనే రాముని వేట. ಕೆಂపులు పొదగిన కుందన హరిణము వెనుకనే రాముని వేట. దేవదానవులు క్షీరసాగరమును చిలికిన వెనుకల మాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వాగర్థంబున వింతనేయములు గోరుముద్దలతో అందించి. వాగర్థంబున వింతనేయములు గోరుముద్దలతో అందించి. పుణ్యజీవనుల పావన చరితము పాయసముతో తాగించి. పుణ్యజీవనుల పావన చరితము పాయసముతో తాగించి. శైశవముననే నరునికి గురువు. శైశవముననే నరునికి గురువు. అపరవాగ్దేవి అమ్మయే కాదా. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాలకడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక
చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. ఒక మంచి మాట. పాండవులు వనవాసము అజ్ఞాతవాసము పూర్తి చేసిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్న సమయంలో కృష్ణ పరమాత్మ కుంతీదేవి ఇంటికి వెళ్ళినాడు. అప్పుడు సంతోషంగా కృష్ణుణ్ణి తులసి దళాలతో పూజించి స్వామిని భక్తి పారవశ్యంలో అలా చూస్తూ ఉండిపోయింది కుంతీదేవి. అప్పుడు స్వామి కుంతీదేవిని ఇలా అడిగినాడు, ఈ సంతోష సమయంలో అంతా సంతోషమే కదా అత్త, ఈ సంతోష సందర్భంగా ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కుంతీదేవి, కృష్ణ నాకు కష్టాలే ఇవ్వు, కష్టాలనే వరంగా ఇవ్వు అని అడిగింది. అదేమిటి అత్త అలా కోరావు అన్నాడు కృష్ణుడు. అప్పుడు కుంతి, మాకు కష్టాలు ఉన్నప్పుడే నీవు గుర్తుకొస్తావు, నీ దర్శన భాగ్యం మాకు సదా లభిస్తూ ఉంటుంది కదా కృష్ణ, నీ దర్శన భాగ్యం లేదంటే ఈ సంతోషమైన వ్యర్థమే కదా అంది. ఎంత మంచి మాట కదా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అవి తీరేదాకా ఎన్ని పూజలు చేస్తాం, అవి తీరిన తర్వాత మనం పూజించిన దేవుడి మీద భక్తి శ్రద్ధ తగ్గుతాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు కష్టాలుగా వస్తాయి. పరిష్కారం కూడా ఉంటుంది, నిర్ణయం అయిపోయింది, అది తెలిసే వరకే ఈ కష్టం అంతా. ఏదో మంచి జరగబోతోంది, ఇది మనకు కష్టం వచ్చిందంటే ఏదో మంచి జరగబోతోందనే అర్థం. కాబట్టి ఈ కష్ట సమయంలో బాధపడకండి, మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి, అంతా శుభమే జరుగుతుంది. కృష్ణ అర్పణమస్తు.